ట్విస్టులు ఉన్నాయి. ఆ ట్విస్టులు రివీల్ చేస్తే వేస్ట్. కాకపోతే ఏంటంటే కిరణ్ అబ్బవరం కొంచెం యాక్టింగ్ కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ తర్వాత అందరూ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకున్నారు. చాలా ఎక్కువ పెట్టుకున్నారు. కానీ చాలా డిసప్పాయింట్ అయిపోయింది. క్లైమాక్స్లో వచ్చేసరికి చాలా అంటే చాలా డిసప్పాయింట్. సినిమా అవ్వకుండా అందరూ అయిపోతున్నారు. కాకపోతే ఏంటంటే చూడొచ్చు. సాంగ్స్ ఎలా అనిపించాయి? అంటే మెలోడీ మణి శర్మ గారు ఇచ్చారు కదా. మణి శర్మ తెలిసిందే కదా, అయితే బ్రహ్మాండంగా ఉంది. కానీ కిరణ్ అబ్బవరం అదొక్కటే నా మైనస్ అనిపించింది. జెన్యున్గా చెప్తున్నాను. ఏ మనసులో పెట్టుకోకూడదు. హీరోయిన్ పర్ఫార్మెన్స్ వన్ మ్యాన్ షో. ఫ్యామిలీతో పోయి చూడవచ్చు సినిమా. హీరోయిన్ మణి శర్మ గారు అయితే అసలు మామూలుగా వచ్చేది. అసలు మణి శర్మ గారు అయితే బీజిఎం మామూలుగా లేదు. మణి శర్మ బ్యాక్ కొంచెం కొత్తగా ఉందండి, బట్ బోరేం కొట్ట సినిమా. చాలా బాగా నీట్గా ఉంటుందండి సినిమా. సార్ దేని స్టోరీ దానిదే అండి. ఈ లవ్ స్టోరీ డిఫరెంట్, ఆ లవ్ స్టోరీ డిఫరెంట్, కానీ చాలా బాగుంది సినిమా. అవునండి. స్టోరీ ఏమైనా కొత్తగా అనిపించిందా? రెగ్యులర్ గా కొత్తగానే ఉందండి. ఓకే. అంటే 3 గంటల సినిమా కదా, మీకు ఏమైనా లాగ్ అనిపించిందా? 3 గంటల సినిమా లాగ్ ఏం లేదండి, చాలా బాగుంది మూవీ. మ్యూజిక్ అయితే సూపర్ ఉంది, కామెడీ కూడా చాలా బాగుంది. కంబ్యాక్ అనుకోవచ్చు. అవునండి. అంటే బేబీతో పోల్చుకుంటే ఎలా అనిపించింది ఇప్పుడు ఈ సినిమా? అంటే స్టోరీ ఏమైనా కొత్తగా అనిపించింది? ఇంకా చూడాలనిపించింది అండి. ఓకే. బాగా న్యూగా అనిపించింది అండి. ఓకే. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే సీన్స్ కూడా ఉన్నాయా? చాలా బాగుందండి. ఎలా ఉంది లవ్ స్టోరీ? ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. అంటే ఇప్పుడున్న యూత్ కి ఏమైనా పనికొచ్చేటట్టు ఉందా అని? బాగా ఉందండి. అంటే 3 గంటల సినిమా కదా, ఏమైనా లాగ్ అనిపించింది మీకు చూస్తున్నప్పుడు? మాకైతే లేవాలనిపించలేదండి. ఓకే. అంత బాగుంది. ఎవరి పర్ఫార్మెన్స్ బాగుంది? కిరణ్ గారిదా, హీరోయిన్ గారిదా? ఎవరు బాగా డామినేట్ చేశారు? పర్వాలేదు, అంతంత బాగుందండి. ఓకే. మణి శర్మ గారి మ్యూజిక్ ఎలా అనిపించింది? చాలా బాగుందండి. చెన్నై లవ్ స్టోరీ ఎలా అనిపించింది? బాగుంది బ్రో, నచ్చింది. ఓకే. అంటే రెగ్యులర్ స్టోరీ డిఫరెంట్? నేను అలా వచ్చాను బ్రో, మీరు అన్నట్టే ఏముంటుంది ఏముండదు అలాగే వచ్చాను నేను ఎక్స్పెక్ట్. కానీ మొత్తం మారిపోయింది లోపల. ఫస్ట్ 20 హాఫ్ నేను లేట్గా వచ్చా, 20 మినిట్స్ యాక్చువల్లీ. ఏముంటుంది సినిమా అనుకున్నాను, కానీ మళ్ళీ రావాలనిపించింది థియేటర్కి. బాగుంది సినిమా. బట్ 3 గంటల డ్యూరేషన్ చాలా లాగ్ ఉందన్నారు. లేదు బ్రో, లాగ్ అని నాకు ఎక్కువ హాలీవుడ్ మూవీస్ ఏమో ఇష్టం యాక్చువల్లీ. బట్ నాకు ఎక్కడ బోర్ కొట్టలేదు మూవీ. బాగుంది మూవీ. సో ఏ క్యారెక్టర్ డామినేట్ చేసింది? కిరణ్ గారా? లేదు, ఇద్దరు పోటీ పడ్డారు బ్రో. ఇద్దరు యాక్టింగ్లో పోటీ పడ్డారు. ఎవరు బెస్ట్ ఇచ్చారు అని చెప్పమంటే చెప్పలేను, ఎందుకంటే ఇప్పటి వరకు నేను వాళ్ళ ప్రీవియస్ మూవీస్ చూస్తే ఇద్దరు గట్టిగానే ఇచ్చారు. రైట్ మా రేంజ్ లో ఉందా అమ్మా? బాగుందండి. ఫ్యామిలీ ఆడియన్స్ చూడగలరు. చూడగలరు. అంటే 3 గంటలు ఉంది కదా, మీకు ఓపిక సరిపోయిందా? ఎక్కడ లాగ్ అనిపించిందా? అనిపించలేదండి. ఓకే. ఏడిపించేసాడు కిరణ్ అన్న. మామూలుగా లేదు, అరాచకంగా ఉంది మూవీ. అంటే ఆఫ్టర్ బేబీ ఈసారి రైటింగ్ ఎలా అనిపించింది సాయి రాజ్ గారిది? అంతకు మించి అని చెప్పుకోవచ్చు ఓకే. అసలు. బట్ 3 అవర్స్ డ్యూరేషన్ సరిపోయిందండి. లాగ్ అది టైం తెలియట్లేదండి అసలు. చెప్పాను కదా, ఓకే. హార్ట్ఫుల్గా రా బ్రో. నా కల్ట్ అన్న నాన్ స్టాప్గా ఏడ్చుతాను. అసలు ఎవడైనా సరే ఏడాల్సిందే. కిరణ్ అబ్బవరం అన్న పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. వద్దన్న బేబీ రైటింగ్ తర్వాత ఇప్పుడు ఎలా అనిపించింది అన్న, ఇది ఇంకా నెక్స్ట్ లెవెల్ అన్న. ఆయన దాన్ని కొట్టే సినిమా ఆయనే మళ్ళీ రాశాడు, మళ్ళీ రవణ తీశాడు. రవణ అసలు ఎక్సలెంట్ డైలాగ్స్. అసలు మీరు అబ్బవరం గారిని వేరే అబ్బవరం గారిని చూస్తారు. డ్యూరేషన్ కంప్లైంట్ చేస్తున్నారు 3 గంటలు. ఏం లేదన్నా, నీకు తెలియదు 3 గంటలు కాదు కదా, నువ్వు అసలు ఎంతసేపు ఉన్నావు అనేది కూడా నీకు థియేటర్లో తెలీదు. చిత్తొక్కొట్టేసాడు అన్న పెర్ఫార్మెన్స్. డైలాగులు మళ్ళీ చెప్తున్నాను, ప్రేమ అంటే ఇది అనే ఫీలింగ్ వచ్చి మళ్ళీ సిన్సియర్గా అందరూ లవ్ చేయడం స్టార్ట్ చేస్తారు. జెన్జీకి ఒక గొప్ప సినిమా అన్న ఇది. చాలా బెస్ట్ లవ్ స్టోరీ. థ్యాంక్ యూ. కిరణ్ అబ్బవరం గారి యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇప్పుడు వచ్చి ఆయన మూవీస్ అన్నీ చూసాం. ఈ సినిమా అయితే చాలా బాగుంది అన్న. స్టోరీ రెగ్యులర్ గా ఉందన్న? స్టోరీ రెగ్యులర్గా లేదు, మొత్తం కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ అన్న. ఓకే. అసలు ఈ మధ్యకాలంలో వచ్చిన స్టోరీలు ఏం కాదు, చాలా డిఫరెంట్ స్టోరీ. బట్ డ్యూరేషన్ కంప్లైంట్ చేస్తున్నారు 3 గంటలని. డ్యూరేషన్కి అసలు ప్రాబ్లం ఏం లేదన్న. సినిమా అసలు మనకు అంతసేపు ఉంది, ఇంత లెంతీగా ఉందని ఎక్కడ ఫీల్ అవ్వము మనం. అంత ఎక్సలెంట్గా ఉంది, అంత నెక్స్ట్ లెవెల్లో ఉంది మూవీ. బేబీ రైటింగ్ తర్వాత వస్తుంది కదా, ఇది ఎలా? చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పుడే చూసి వచ్చా ప్రీమియర్ షో నేను. ఓవరాల్గా చాలా బాగుంది అన్న. మ్యూజిక్ ఎలా అనిపించింది? మ్యూజిక్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంది. స్టోరీ టోటల్గా కొత్తనే. అంటే బేబీ రైటింగ్ తర్వాత వచ్చింది కదా, ఈసారి ఎలా ఉంది? అసలు దానికి దీనికి అసలు కాంటెస్టే లేదు అసలు. మీరు ఇది కొత్త స్టోరీ. నాకు తెలిసిన వరకు అయితే ఇట్లాంటి స్టోరీ ఎక్కడ నేను తెలుగు అయితే ఎక్కడ చూడలే. సెకండ్ హాఫ్లో వచ్చి ఒక ఫైట్ సీన్ ఉంటుంది, అది ఎక్స్పెక్టే చేయరు ఎవరు. అది కొంచెం కొత్తగా అనిపించింది నాకు కూడా. డ్యూరేషన్ కంప్లైంట్ చేస్తున్నారు 3 గంటలు. డ్యూరేషన్ ఏం లేదండి, చాలా బాగుంది, స్మూత్గా వెళ్ళిపోతుంది. ఫస్ట్ హాఫ్ అసలు ఇంత తొందరగా అయిపోయింది అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ అయితే కొన్ని బాగుంది. ఓకే, చాలా కొత్తగా ఉంది. జనాలు కూడా ఆడియన్స్ కూడా చూడాలి, ఎంకరేజ్ చేయాలి. యాక్టర్స్కి ఎవరు డామినేట్ చేశారు సార్? నాకు కిరణ్ బాగా ఏడిపించాడు కొన్ని సీన్స్లో. బీజిఎం అయితే అసలు మణి శర్మ గురించి అన్నారు అందరూ, ఆయన కెరీర్ అయిపోయింది అని చెప్పేసి. కానీ ఈ మూవీతో చాలా కంబ్యాక్ ఇస్తారు. బీజిఎంలో తమనన్న ఒక అన్నారు, కానీ
ఇప్పుడు మళ్ళీ మెల్లడి బ్రహ్మ మణి శర్మ గారు బాగా డామినేట్ చేస్తారు. కానీ ఇది కంబ్యాక్ మూవీ మణి శర్మ గారికి. అండ్ చాలా బాగుంది. అండ్ కిరణ్ నాకైతే ఆబ్వియస్ చెప్పాల్సిందే ఇంకేం లేదు, ఆయన యూనిక్ స్టోరీస్ సెలెక్ట్ చేసుకుంటారనేసి. నైస్ స్టోరీ ఏమన్నా రెగ్యులర్గా ఉందో కొత్తగా? నో కొత్తగా ఉంది. ఇట్స్ నైస్. సెకండ్ హాఫ్లో కొంచెం లాగ్ అనిపిస్తుంది, బట్ స్టిల్ ఇట్ ఇస్ నైస్. బట్ బేబీ రైటింగ్ ని మ్యాచ్ చేసిందా? బేబీ తర్వాత వచ్చింది. Baby is different and this one is totally different. Yeah, there's no comparison. బట్ డ్యూరేషన్ కంప్లైంట్ చేస్తున్నారు. Yeah, that's what I'm saying. Second half కొద్దిగా లాగ్ ఉంది, but otherwise the movie is overall very good. I like it. యాక్టర్స్ గా ఎవరు డామినేట్ చేశారు? యాక్టర్స్ గా Kiran Abavaram and even the heroine did it great. మణి శర్మ మ్యూజిక్ ఎలా? It's nice overall. Yeah. సో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూస్తారు. Yes, there's nothing like family audience చూడద్దు. It's all on same లేదు. It's all good overall. Thank you. కొత్తగా ఉంది. బాగుంది, కొత్తగా ఉంది. మీరు చూసి ఎంజాయ్ చేశారా? చాలా ఎంజాయ్ చేశాను. ఓకే. మీకు డ్యూరేషన్ ఏమైనా లాగ్ అనిపించిందా? ఏం అనిపించలేదు, మధ్యలో కామెడీ బాగుంది, అన్ని బాగుంది. సో బేబీ రైటింగ్ తర్వాత వస్తుంది కదా, ఈసారి రైటింగ్ ఎలా ఉంది? నాకు బేబీ కన్నా చెన్నై లవ్ స్టోరీ నచ్చింది. ఓకే. సో మెయిన్ హైలైట్స్ ఏంటి సినిమాలో మీరు బాగా చెప్పాలంటే? నాకు బాగా నచ్చిందా, హీరో క్యారెక్టర్ బాగా నచ్చింది. ఓకే. సో ఆ ఎమోషనల్ సీన్స్ కనెక్ట్ అయ్యారా బాగా? చాలా కనెక్ట్ అయ్యా. Music wise ఎలా అనిపించింది? బాగుంది, చాలా బాగుంది. నాకు ఆ ఎమోషనల్ సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ సో నచ్చింది. ఓవరాల్ రేటింగ్ ఎంత? 9.5 ఇస్తాం. ఇంకన్నా బ్రో ఎట్లా అనిపించింది? నాకు చాలా బాగుంది అన్న సినిమా అయితే. అంటే స్టోరీ చాలా మంది లేదు రెగ్యులర్ కాదు, అంటే ఇది ఒక డిఫరెంట్ జోనర్, కానీ చాలా బాగా తీశారు. స్టోరీ కానీ నరేషన్ కానీ అన్నీ ఎక్సలెంట్ ఉంది సినిమా. డ్యూరేషన్ కంప్లైంట్ లేదు అలాగేం లేదన్న, అంటే మీరు ఆ సినిమాలో ఇన్వాల్వ్ అయిపోతారు అలాగా. మీరు చూసి ఉంటారు కదా, నాకు తెలిసి మీకు నచ్చి ఉండొచ్చు. నాకు కూడా బేబీ రైటింగ్ తర్వాత వస్తుంది కదా, ఆ రైటింగ్ ఎలా? లేదన్న, చాలా బాగుంది. బేబీ సపరేట్ ఉంటుంది, ఇది సపరేట్ ఉంటుంది, రెండు డిఫరెంట్ మాడ్యూల్స్ డిఫరెంట్. అసలు క్యాస్ట్ అండ్ క్రూ కానీ మంచి సెలెక్షన్ చేశారు, చాలా బాగా చేశారు అందరూ. యాక్టర్స్ ఎవరు డామినేట్ చేశారు? డామినేషన్ ఏం లేదు, సినిమా డామినేషన్గా ఉంది, స్టోరీయే డామినేషన్గా ఉంది, స్క్రీన్ ప్లే డామినేషన్, కానీ డీటెయిలింగ్ అంత డీటెయిలింగ్గా బాగా చేయించారు. మణి శర్మ గారు అబ్బాబ్బా ఎక్సలెంట్ అన్న, డీసెంట్ ఉంది. చాలా రోజుల తర్వాత మంచి మ్యూజిక్ సూదింగ్గా ఉంది అంతే. అయితే జంజీ బాగా కనెక్ట్ అవుతారంట. అలాగే అండి, జంజీ అనేం కాదు కానీ అందరూ కనెక్ట్ అవ్వాల్సింది అంతే, అంటే డిఫరెంట్ స్టోరీ అంతే. ఓకే అన్న, థ్యాంక్స్. చాలా బాగుంది, ఎక్కడ బోర్ లేదు. సాంగ్స్ అవి కూడా చాలా బాగున్నాయి, ఫుల్ ఆఫ్ ఎమోషనల్ ఉంది, చాలా బాగుంది. లేదండి, కొత్తగా ఉంది, చాలా బాగుంది. మీకు ఎక్కడ లాగ్ అనిపించిందా? ఏం లేదండి, చాలా బాగుంది, మళ్ళీ కూడా చూడొచ్చు, ప్రాబ్లం లేదు. చాలా బాగుంది, బాగా చేశారు, సూపర్ ఎమోషనల్ అండి, చాలా బాగుంది. చాలా బాగుంది సినిమా, కొత్తగా అనిపించిందా స్టోరీ? కొత్తగా ఉంది, చాలా బాగుంది. హైలైట్స్ ఏంటి? హైలైట్స్ మెయిన్ గా సినిమా సాంగ్స్, స్టోరీ అంతా బాగుంది. మీకు చాలా బాగుంది, స్టోరీ బాగా నచ్చింది. ఇంకోసారి ఏం చూడాలనిపిస్తుంది, అంత బాగా నచ్చింది. బోర్ కొట్టలేదు ఎక్కడ, 3 గంటలైనా ఏం బోర్ అస్సలు బోర్ కొట్టలేదు. చాలా ఎంజాయ్గా చూడాలనిపించింది, చాలా బాగుంది. కొత్త యాక్టింగ్ చాలా బాగుంది సినిమాలో. అందరూ హీరో కూడా బాగుంది, బాగా చేశారు. అందరూ బాగా చేశారు. హీరోది అయితే వాడి ఫేస్ నవ్వు ఇంకా చాలా బాగా నచ్చింది, వాడి ఎక్స్పీరియన్స్ అంతా హీరోది చాలా బాగా చేశారు, బాగుంది. అంటే మళ్ళీ చూడాలనిపించింది, ఎక్కడా బోర్ కొట్టలేదు. చాలా హిట్ అయింది సినిమా, చాలా బాగుంది, చాలా అంటే కావాల్సిందే. బాగుంది స్టోరీ కూడా కొత్తగా ఉంది, పాటలు కూడా చాలా బాగుంది, చాలా బాగుంది. సినిమా చాలా బాగుంది. హ్యాపీ చూస్తున్నప్పుడు మీరు అంతా హ్యాపీ ఫీల్ అయ్యారు? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం, చాలా బాగుంది పిక్చర్. అవునా, మీరు ఎలా ఫీల్ అయ్యారు చెప్పండి. బాగుంది. అదే చెప్పాలి సార్. హీరోయిన్ ఎక్సలెంట్, బాగా చేసింది. సో లవ్ గురించి ఎలా చెప్పారు? బాగా చెప్పారు. 3 గంటల సినిమా ఎప్పుడైనా బోర్ కొట్టలేదు? ఏం బోర్ కొట్ల, సినిమా ఏం బోర్ కొట్ల, చాలా బాగా హైలైట్ అనిపించింది. డీల్ చేసిన విధానం మా అబ్బాయి మామూలుగా లేదు. ఒక ఆర్ట్ సినిమాని ఇంత బాగా డీల్ చేయడం అనేది చాలా ఎక్సలెంట్. ఈ మధ్యకాలంలో ఎవరు ఇంత బాగా డీల్ చేయలేదు. సూపర్, చాలా బాగుంది, చాలా బాగుంది. కొంచెం లెందీ అనిపించింది, బట్ ఓకే, సూపర్. సినిమా మటుకి చాలా బాగుంది. యా ఎక్కడా కూడా ఏంట్రా బాబు అన్న ఫీలింగే రాలా. చివరి వరకు ఎంగేజ్ అయ్యి ఆడియన్స్ చూడగలిగాడు, చాలా బాగుంది. హీరోయిన్ నెంబర్ 1 హీరో, వీళ్ళిద్దరే మెయిన్. అసలు మిగతాదంతా సెకండరీయే, వీళ్ళిద్దరే మెయిన్ అసలు అల్టిమేట్. లవ్ స్టోరీస్ నచ్చే వాళ్ళు అయితే కనెక్ట్ అవుతారేమో. నేను కొంచెం యాక్షన్ మూవీస్ ఎక్కువ చూస్తా, సో నాకు కొంచెం బోర్ అనిపించింది. బాగుందా? పర్ఫార్మెన్స్ అందరిది బాగానే ఉంది. బేబీ రైటింగ్ తర్వాత వస్తుంది కదా, ఈ రైటింగ్ అది ఎలా ఉంది? డైరెక్టర్ నాకు తెలియదు.
సాయి రాజేష్ గారు బేబీ సినిమా తీసిన వాళ్ళు ఇప్పుడు దీనికి స్టోరీ అందించారు. ఆ సినిమా నేను చూడలేదు, ఇదే చూడడం. ఓకే, సో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కనెక్ట్ అవుతారు సినిమా చూస్తున్నారు. అవుతారేమో. ఓకే, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. ఎట్లా చెప్పండి. అంటే చాలా కొత్తగా ఉంది, అంటే బాగా కనెక్ట్ అయినాం. నేనైతే ఏడ్చిన, మొత్తం బాగా ఏడ్చిన. చాలా మంది డ్యూరేషన్ కంప్లైంట్ చేస్తారు 3 గంటల సినిమా ఉందని. బాగానే ఉంది కదా, అంటే యాక్చువల్లీ చాలా ఎమోషనల్ మూవీ. అంటే లైక్ ఫస్ట్ లవ్ ఏదైనా ఉంటే వాళ్ళ కొంచెం కనెక్ట్ అవుతారు. ఎవ్రీథింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ ఫీలింగ్స్, ఎమోషన్స్. అంటే కొంతమంది నవ్వుతున్నారు అంతా ఓకే, బట్ మూవీ చాలా బాగుంది. ఎమోషనల్, బాగా కనెక్ట్ అవుతున్నాం. ఆ డైలాగ్ అమ్మ ప్రేమతోనే ఆగిపోతాం, అది బాగుంది, చాలా బాగుంది. బేబీ రైట్ చూడగలిగారమ్మా? 3 గంటల సినిమా కదా, సెంటిమెంట్ బాగుంది, ఓకే బాగుంది. యాక్టర్ ఎవరు చేశారు? కిరణ్ గారు ఎలా పర్ఫార్మ్ చేశారు? చాలా బాగా చేశారు. ఎమోషనల్గా ఉంది. ఓకే, సో మీకు స్టోరీ కొత్తగా అనిపించింది? కొత్తగా అంటే సడన్గా దేవుడిలాగా రావడం. ఓకే, బేబీ రైటింగ్ తర్వాత కదా ఇది ఎలా ఉంది? కొంచెం రైటింగ్ ఏమైనా మార్చారా, సేమ్ రైటింగ్ ఉందా? అంటే కొంచెం డిఫరెంట్ స్టోరీ ఉంది మొత్తం. సూపర్ బ్రో, సూపర్ హిట్, హార్ట్ టచింగ్ మూవీ. సూపర్ సూపర్ హిట్, హార్ట్ టచింగ్. ఓకే, స్టోరీ ఏమైనా కొత్తగా ఉందా? ఓకే, మీకు ఏమైనా కనెక్ట్ అయిందా? చాలా కనెక్ట్ అయింది, చాలా కనెక్ట్ అయింది. లిటరల్ గా పోయినప్పటి నుంచి వచ్చే వరకు ఏడుస్తూనే ఉన్నాం. బట్ చాలా మంది డ్యూరేషన్ కంప్లైంట్ చేస్తారు 3 గంటల సినిమా. అట్లేం లేదు బ్రో, చాలా అర్థమయ్యేటోళ్ళకి అర్థమవుతుంది అంతే. ఓకే, సో కిరణ్ గారి పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది చెప్పడానికి? బాగుంది, చాలా బాగుంది. మ్యూజిక్ ప్లస్ యాక్టింగ్, హీరో హీరోయిన్స్, ఇంకా మ్యూజిక్, డైరెక్షన్ అన్నీ బాగుంది. ఓకే, మీకు ఎంతవరకు రిలవెంట్ అనిపించింది మ్యామ్? చాలా రిలవెంట్ అయింది, చాలా రిలవెంట్, హార్ట్ టచ్ అయింది. చాలా ఇప్పటివరకు ఈ మూవీస్ నేను చాలా ఏళ్ళకి ఒకసారి చూస్తా. ఇది చాలా బెస్ట్ మూవీ 3 అనిపించింది. గంటల సినిమా మీకు ఏమైనా ఇబ్బంది అనిపించింది? ఇబ్బంది ఏమనలే, టైం ఇట్లా వెళ్ళిపోయినట్టే అనిపించింది. చాలా బాగుంది, సో కిరణ్ గారి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. కిరణ్ అయినా శ్రీ గౌరీ అయినా చాలా బాగా వచ్చారు. ఇంకా డైరెక్షన్ అయినా బాగుంది. మ్యూజిక్ మెయిన్ హైలైట్స్ అంటే ఏం చెప్తారు సినిమా? మెయిన్ హైలైట్ అంటే మ్యూజిక్ బాగుంది. యాక్టింగ్, యాక్ట్రెస్ యాక్టింగ్, శ్రీ గౌరీ యాక్టింగ్ చాలా బాగుంది. అమ్మాయి చాలా బాగా చేస్తుంది. మీకు ఎట్లా అనిపించింది? సార్ ఆనెస్ట్లీ మాట్లాడాలంటే చాలా బాగుంది సార్. ఓకే, మోర్ దాన్ 4 పాయింట్స్ ఇవ్వచ్చు అవుట్ ఆఫ్ 5. ఓకే, అంటే దాంట్లో చూడండి మ్యూజిక్, ఓకే, ఆ లొకేషన్స్ ఏదైతే ఉన్నాయో లొకేషన్స్ తీయడము, ఓకే, డైలాగ్స్ డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి సార్. ఒక్కొక్క డైలాగ్స్ చాలా బాగున్నాయి. ఆ తర్వాత నంబూరి రవి గారు డైరెక్షన్ ఇస్తారు. ఆ డెబ్యూ లాగా లేదు, అది చాలా ఎక్స్పీరియన్స్ వాళ్ళగా ఉంది. ఇక కిరణ్ గారు, గౌరీప్రియ గారు అయితే చింపేశారండి. కిరణ్ గారు అయితే ఒక లెవెల్లో ఉంది. యాక్షన్ మాత్రం చాలా బాగుంది. కాన్సెప్ట్ కొత్తగా అనిపించింది. పెద్ద పాయింట్ ఏంటంటే మొత్తం ఫిలిం మొత్తం 3 అవర్స్ అయినా అది అట్లాగా కట్టిపడేసింది మన సీట్లకు. సో అది బాగా అనిపించిందండి. వి ఎంజాయ్డ్ ఎ లాట్. సో నైస్ మూవీ.